సో హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే నేషనల్ టు ఇంటర్నేషనల్ ఒకటే రూల్ అయితే నడుస్తుంది భయ. అదే మన పుష్ప గారి రూల్. ప్రెజెంట్ అల్లు అర్జున్ గారి క్రేజ్ అయితే పుష్ప 2 మూవీతో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ అయితే అయిపోయింది భయ. రీసెంట్ గా పుష్ప 2 మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయితే అయింది కదా భయ. అయితే ఆ మూవీ అయితే ప్రెజెంట్ అయితే గ్లోబల్ గా ట్రెండ్ అయితే అవుతుంది. నెట్ఫ్లిక్స్ వ్యాప్ అయితే నార్మల్ గా నేషనల్ వైడ్ గా కాదు భయ, ఇంటర్నేషనల్ గా నెట్ఫ్లిక్స్ వ్యాప్ అయితే ఓడతారు. ఇంటర్నేషనల్ గా నెట్ఫ్లిక్స్ వ్యాప్ అయితే ఫేమస్, మనందరికీ తెలిసిన విషయమే. అయితే నెట్ఫ్లిక్స్ లో పుష్ప 2 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయితే అయింది కదా. ఈ మూవీని అయితే హాలీవుడ్ ఆడియన్స్ అయితే చూసారు భయ, చూసి పిచ్చెక్కిపోతున్నారు అనమాట. పుష్ప 2 మూవీని పిచ్చిగా ట్రెండింగ్ అయితే చేస్తున్నారు భయ. నెట్ఫ్లిక్స్ లో ఆల్ లాంగ్వేజ్ లో మూవీ అయితే రిలీజ్ అయితే అయింది భయ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ ఆల్ లాంగ్వేజ్ లో మూవీ అయితే రిలీజ్ అయితే అయ్యింది. నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో హాలీవుడ్ పీపుల్ అయితే మూవీని అయితే చూసారు భయ. వాళ్ళకైతే పుష్ప 2 మూవీ అయితే చాలా బాగా నచ్చిందంట. మెయిన్లీ పుష్ప 2 మూవీలో క్లైమాక్స్ ఫైట్ అయితే ఉంటుంది కదా భయ, రప్ప అని. ఆ ఫైట్ అయితే చాలా బాగా నచ్చిందంట. ఆ ఫైట్ అయితే యాక్చువల్ అయితే ఫుల్ ట్రెండింగ్ అయితే చేస్తున్నారు హాలీవుడ్ పీపుల్ అయితే. హాలీవుడ్ ఆడియన్స్ అయితే నెట్ఫ్లిక్స్ లో మూవీ చూసి యాక్చువల్ లోకి వచ్చి యాక్షన్ సీన్స్ ఫ్రమ్ ఇండియన్ ఫిల్మ్ అని ఎలివేషన్స్ అయితే ఇస్తున్నారు భయ. హాలీవుడ్ ఆడియన్స్ అయితే పుష్ప 2 మూవీని అయితే గ్లోబల్ గా ట్రెండింగ్ అయితే చేస్తున్నారు భయ. మెయిన్లీ రప్ప ఫైట్ సీన్ అయితే ఫుల్ ట్రెండింగ్ అయితే చేస్తున్నారు ఎక్స్ లో. అలాగే పుష్ప 2 మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో ఒక రికార్డ్ ను కూడా క్రియేట్ అయితే చేసింది భయ. అది ఏంటంటే టాప్ 10 నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో పుష్ప 2 మూవీ అయితే సెకండ్ ప్లేస్ లో ఉంది భయ. నెట్ఫ్లిక్స్ లో పుష్ప 2 మూవీకి అయితే జస్ట్ 4 డేస్ లో 58 lakhs వ్యూస్ అయితే వచ్చాయి భయ. అంటే 5.8 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఈ రికార్డ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ రికార్డ్ భయ. ఎందుకంటే ఈ పుష్ప 2 మూవీని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా థియేటర్ లో చూస్తారు భయ. మోస్ట్లీ హిందీ ఆడియన్స్ అయితే పుష్ప 2 మూవీని థియేటర్ లో ప్రతి ఒక్కరు కూడా చూస్తారు భయ. 1-2 సార్లు అయితే మూవీని అయితే చూసారు. ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు అయితే పుష్ప 2 మూవీని అయితే చూస్తారు భయ. మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో ఎవరు చూస్తారు చెప్పండి భయ. ఎవరికో మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంటే రిపీట్ గా మళ్ళీ చూస్తారు, కానీ చాలా కష్టం భయ. అయినా సరే జస్ట్ 4 డేస్ కి 58 lakhs వ్యూస్ అంటే చాలా గ్రేట్ భయ. అయితే ఒకటి భయ, హిందీ ఆడియన్స్ అయితే పుష్ప 2 మూవీని ఎన్నిసార్లు రిలీజ్ చేసినా సరే ఎన్నిసార్లు చూడడానికి అయితే ఇప్పటికి కూడా రెడీగా ఉన్నారు భయ. పుష్ప 2 మూవీని హిందీ ఆడియన్స్ అయితే ఓన్ చేసుకున్నారు. అసలు నార్త్ ఆడియన్స్ కి పుష్ప 2 మూవీ ఎంతగా నచ్చిందంటే ఒక్క హిందీలోనే 800 నెట్ కలెక్షన్స్ అయితే ఇచ్చారు భయ. గ్రాస్ కూడా కాదు, ఓన్లీ నెట్ కలెక్షన్స్ అనమాట. అంటే ఈ పుష్ప 2 మూవీని వాళ్ళు ఎంతగా ఓన్ చేసుకున్నారో, ఎంతగా ఈ మూవీ నచ్చిందో మీరైతే ఒకసారి ఊహించుకోండి భయ. నార్త్ ఆడియన్స్ అయితే పుష్ప పార్ట్ 1 కి 100 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే ఇచ్చారు భయ. పార్ట్ 2 కి అయితే 800 కోట్లు అయితే ఇచ్చారు. ఇంకా పార్ట్ 3 రిలీజ్ అయిందంటే ఇంకా మనం ఊహించుకోవడానికి భయంకరంగా ఉందన్నమాట. పుష్ప పార్ట్ 3 కి ఒక్క హిందీ నుంచే 1500 కోట్లు వచ్చినా సరే మనం ఆశ్చర్యపడే పని అయితే లేదనమాట. ఎందుకంటే మూవీకి అలా ఉందన్నమాట క్రేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ఫ్లిక్స్ ఫస్ట్ వీక్ యూస్ అయితే చూద్దాం. ఏ సినిమాకి ఎన్ని మిలియన్స్ యూస్ వచ్చాయో చూద్దాం భయ. నెట్ఫ్లిక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో యానిమల్ మూవీ అయితే ఉంది భయ. జస్ట్ 3 డేస్ కి 6.2 మిలియన్స్ వ్యూస్ అయితే కొట్టింది. సెకండ్ ప్లేస్ లో ఫైటర్ మూవీ అయితే ఉంది భయ. 4 డేస్ కి 5.9 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి. థర్డ్ ప్లేస్ లో పుష్ప 2 మూవీ అయితే ఉంది భయ. 4 డేస్ కి 5.8 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి. ఆ తర్వాత క్రూ, డంకీ, నెక్స్ట్ కల్కి 2 మూవీ హిందీ వెర్షన్ కి అయితే నెట్ఫ్లిక్స్ లో 4.5 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి భయ. ఆ నెక్స్ట్ కేల్ మే మూవీకి అయితే 4 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ విజయ తలపతి గోట్ మూవీకి అయితే 3.8 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి. ఆ తర్వాత మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీకి అయితే 3.1 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి భయ. ఈ మూవీకి అయితే బాగా వచ్చాయి. ఎందుకంటే గుంటూరు కారం మూవీ థియేటర్ లోనే పెద్దగా ఆడలేదు భయ, ఎవరికి అంతగా నచ్చలేదు. అయినా సరే 3.1 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అంటే చాలా గ్రేట్ భయ. ఆ నెక్స్ట్ మహారాజా మూవీకి అయితే 3 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి. ఆ తరువాత బడేమియా, సోటేమియా, సైతాన్, లటపటే లేడీస్, దేవరా 2, ఇండియన్ 2 ఇలా మూవీస్ అయితే ఉన్నాయి భయ. నెక్స్ట్ దేవరా మూవీకి అయితే చెప్పడం మర్చిపోయిన. దేవరా మూవీకి అయితే 3 వారాలకి 5.8 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి భయ నెట్ఫ్లిక్స్ లో. ఇలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి భయ నెట్ఫ్లిక్స్ లో. అయితే పుష్ప 2 మూవీ టార్గెట్ ఎంత అంటే 27 మిలియన్స్ వ్యూస్ అయితే కొట్టాలంట. నాకు తెలిసి పుష్ప 2 మూవీ ఈ 27 మిలియన్స్ వ్యూస్ అయితే చాలా తొందరగా కొట్టేద్దేమో అనిపిస్తుంది భయ. ఎందుకంటే పుష్ప 2 మూవీ ప్రెజెంట్ గ్లోబల్ గా ట్రెండ్ అయితే అవుతుంది భయ. ఇంటర్నేషనల్ లెవెల్ లో మూవీ అయితే వెళ్ళిపోయింది. నాకు తెలిసి పుష్ప 2 మూవీకి అయితే 27 మిలియన్స్ వ్యూస్ అయితే పెద్ద మ్యాటరే కాదు. 27 మిలియన్స్ వ్యూస్ కొట్టి 30 మిలియన్స్ వ్యూస్ కూడా రీచ్ అయితే అయిపోతుంది భయ. నెట్ఫ్లిక్స్ లో ఇప్పటిదాకా ఉన్న మూవీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి పుష్ప 2 మూవీ అయితే టాప్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇదైతే మాత్రం 100% అయితే జరుగుతుంది. అలాగే పుష్ప 2 మూవీ దీంతో పాటు ఇంకొక రికార్డ్ ను కూడా క్రియేట్ అయితే చేసింది భయ. అది ఏంటంటే పుష్ప 2 మూవీ ఒక్క ముంబై సిటీలోనే 270 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ. ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ రికార్డ్ భయ. ఎందుకంటే హిందీలో సొంత లాంగ్వేజ్ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వాళ్ళ మూవీస్ కూడా ముంబై సిటీలో ఇంత కలెక్షన్స్ అయితే రాలేదు భయ. మన పుష్ప 2 మూవీకి అయితే వచ్చింది.
ఇదివరకే చాలా మూవీస్ కి అయితే ఒక్క ముంబై సిటీలోనే కొన్ని కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ పుష్ప 2 మూవీకి వచ్చినంత కలెక్షన్స్ అయితే ఏ మూవీ కూడా రాలేదు భయ్య. ఒక్క ముంబై సిటీలోనే ఏ మూవీస్ కి ఎంతెంత కలెక్షన్స్ వచ్చిందో మీకు క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 మూవీ అయితే ఒక ముంబై సిటీలో 270 కోట్లు కలెక్ట్ చేసి ముంబై సిటీలో టాప్ ప్లేస్ లో నిలిచింది భయ్య, నంబర్ 1 ప్లేస్ లో. సెకండ్ ప్లేస్ లో అయితే బాహుబలి 2 మూవీ అయితే ఉంది భయ్య, 182 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. థర్డ్ ప్లేస్ లో 3-2 మూవీ అయితే ఉంది భయ్య, 158 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఫోర్త్ ప్లేస్ లో కేజీఎఫ్ మూవీ అయితే ఉంది భయ్య, 145 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఫిఫ్త్ ప్లేస్ లో గదర్ 2 మూవీ అయితే ఉంది భయ్య, 143 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సిక్స్త్ ప్లేస్ లో తానాజీ మూవీ అయితే ఉంది భయ్య, 143 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సెవెంత్ ప్లేస్ లో జవాన్ మూవీ అయితే ఉంది భయ్య, 140 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఎయిత్ ప్లేస్ లో యానిమల్ మూవీ అయితే ఉంది భయ్య, 139 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. నైన్త్ ప్లేస్ లో పఠాన్ మూవీ అయితే ఉంది భయ్య, 135 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఫైనల్ గా 10th ప్లేస్ లో కెల్కి మూవీ అయితే ఉంది భయ్య, 107 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. దీని తర్వాత కూడా చాలా మూవీస్ అయితే ఉన్నాయి, 100 కోట్ల మార్క్ అయితే అవైతే దాటే భయ్య. దంగలు, త్రిబులారు, పీకే, డాంకీ ఇలాంటి మూవీస్ అయితే ఉన్నాయి. ఏ దేవైనా సరే పుష్పరాజ్ అయితే ఇవన్నీ రికార్డ్స్ ని బ్రేక్ చేసి టాప్ 1 లో నిలిచాడు భయ్య ముంబై సిటీలో. పుష్ప 2 మూవీకి అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్స్ అయితే వచ్చాయో ముంబై సిటీలో అంత కలెక్షన్స్ అయితే వచ్చాయి భయ్య. పుష్పరాజ్ క్రేజ్ అయితే బాలీవుడ్ లో అలా ఉందన్నమాట. ఒక్క ముంబై సిటీలోనే 270 కోట్లు అయితే పుష్ప 2 మూవీ అయితే కలెక్ట్ చేసింది భయ్య. మళ్ళీ ఈ రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టం భయ్య. ఫ్యూచర్ లో చాలా మూవీస్ అయితే వస్తాయి. హిందీ నుంచి అయితే వార్ 2 మూవీ అయితే వస్తుంది. వార్ 2 మూవీ కూడా ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం చాలా కష్టం భయ్య. దీని దరిదాపులకి అయితే వెళ్తుంది కానీ ఈ రికార్డ్ అయితే బ్రేక్ చేయలేదేమో అనుకుంటున్నాను నేనైతే మాత్రం. హిందీ నుంచి వచ్చిన మూవీస్ అయితే ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం చాలా కష్టం భయ్య. దీని దరిదాపులకి అయితే వెళ్తే ఒక 150 కోట్లు, 200 కోట్లు, 250 దాకా కూడా వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ మరీ 270 కోట్లు అంటే కష్టం భయ్య. ఎందుకంటే ఒక్క ముంబై సిటీలోనే అన్ని కోట్లు రావడం అనేది చాలా కష్టం. ఆ సినిమా పెద్ద హిట్ అయితే తప్పించి నార్మల్ టాక్ తో అయితే అసాధ్యం భయ్య అంత కలెక్షన్స్ రాబట్టడం. మళ్ళీ ఈ రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే మన తెలుగు నుంచే మూవీస్ అయితే రావాలి భయ్య. మన తెలుగు నుంచి వచ్చే మూవీస్ కి అయితే చాలా హైప్ అయితే ఉంది కాబట్టి ఆ మూవీస్ కొట్టే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే చాలా పెద్ద పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి భయ్య. ఆ మూవీస్ కి అయితే మంచి హైప్ కూడా ఉంది. సలార్ 2, కల్కి 2, డ్రాగన్, SMB 29 ఇలాంటి మూవీస్ అయితే రాబోతున్నాయి. ఈ మూవీస్ అయితే ఈ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం అయితే 100కి 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి భయ్య. అయితే హిందీ సినిమాలకు కూడా ఉన్నాయి ఈ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం, కానీ ఎక్కువగా మన తెలుగు సినిమాలకే ఈ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది భయ్య. ఏంది భయ్య అసలు ఒక్క ముంబై సిటీలోనే 270 కోట్ల మన 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే అంత కలెక్షన్స్ అయితే వచ్చాయి భయ్య పుష్ప 2 మూవీకి. ఒక్క ముంబై సిటీలోనే హిందీ ఆడియన్స్ అయితే పుష్ప 2 మూవీకి అయితే ఇచ్చేసారు ఇంత కలెక్షన్స్. అంటే హిందీ ఆడియన్స్ కి పుష్ప 2 మూవీ ఎంతలా నచ్చిందో మీరైతే ఒకసారి ఊహించుకోండి భయ్య. పుష్ప 2 మూవీని అయితే తండోలుగా హిందీ ఆడియన్స్ అయితే చూసారు భయ్య. ఒక్క బాలీవుడ్ లోనే పుష్ప 2 మూవీ అయితే 800 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసింది భయ్య. ఇదైతే మాత్రం అసలు నార్మల్ విషయం అయితే కాదు. మీరు చెబితే నమ్మరు కానీ వాళ్ళ సొంత మూవీస్ కూడా ఇంత కలెక్షన్స్ అయితే ఇవ్వలేదు భయ్య. మన తెలుగు సినిమా పుష్ప 2 మూవీకి అయితే 800 కోట్లు అయితే ఇచ్చారు. అసలు ఫైనల్ గా పుష్ప 2 మూవీ రన్ అయితే థియేటర్ లో ముగిసిపోయింది భయ్య. అందరి డౌట్ ఒకటైతే ఉంది, పుష్ప 2 మూవీకి ఓవరాల్ గా ఎంత కలెక్షన్స్ వచ్చాయని అడుగుతున్నారు భయ్య. వాళ్ళందరికీ కూడా నేనైతే క్లారిటీ అయితే ఇస్తాను. ఐటీ రైట్స్ లో కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. 2300 కోట్లు అయితే పుష్ప 2 మూవీకి అయితే కలెక్షన్స్ అయితే వచ్చి అంటున్నారు కానీ అదైతే మరి నిజమో అబద్ధమో మనకి మూవీ టీం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. లాస్ట్ పోస్టర్ అయితే 1830 కోట్ల పోస్టర్ అయితే వేశారు. అంతకు మించి మూవీ టీం అయితే ఏ పోస్టర్ కూడా రిలీజ్ అయితే చేయలేదు. సో ఫైనల్ గా పుష్ప 2 మూవీకి ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే ట్రేడ్ వర్గాల ప్రకారం అయితే 1950 కోట్లు అయితే వచ్చాయి అని చెప్తున్నారు భయ్య. ట్రేడ్ నెంబర్ కి ప్రొడ్యూసర్ నెంబర్ కి కొద్దిగా అటు ఇటు అయితే ఉంటుంది భయ్య, 10-20 కోట్లు అయితే తేడా అయితే ఉంటుంది. ఓవరాల్ గా పుష్ప 2 మూవీకి అయితే ట్రేడ్ నెంబర్ ప్రకారం అయితే 1950 కోట్లు అయితే వచ్చాయి. ప్రొడ్యూసర్స్ నెంబర్ ప్రకారం అయితే ఒక 2000 కోట్లు అయితే పక్క వచ్చి ఉంటాయి భయ్య. అయితే 2350 కోట్లు అయితే వచ్చి 2200 కోట్లు అయితే వచ్చి రూమర్స్ అయితే ఉన్నాయి కానీ మనమైతే అవేవి నమ్మొద్దు భయ్య. ఎందుకంటే మూవీ టీం అయితే ఆ వచ్చిన రూమర్స్ మీద ఏది కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు కాబట్టి మనమైతే నమ్మొద్దు భయ్య. సో ఫైనల్ గా పుష్ప 2 మూవీకి అయితే ఒక 2000 కోట్లు అయితే పక్క వచ్చి ఉంటాయి భయ్య, నేనైతే నమ్ముతున్నాను. మోస్ట్లీ మూవీ టీం నుంచి కూడా ఫైనల్ పోస్టర్ అయితే రాదు భయ్య. ఫైనల్ పోస్టర్ అయితే 1830 కోట్లు అయితే వేశారు కదా, ఇంకా అదే ఫైనల్ అన్నమాట. ఈ ఐటీ రైట్స్ వల్ల పుష్ప 2 మూవీకి సంబంధించిన ఫైనల్ పోస్టర్ అయితే రావట్లేదు భయ్య. గానీ అన్అఫీషియల్ గా పుష్ప 2 మూవీ అయితే 2000 కోట్లు అయితే ఎప్పుడో కొట్టేసింది. సో ఫైనల్ గా పుష్ప గాడి రూల్ అయితే థియేటర్ లో ఎండ్ అయితే అయిపోయింది. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో పుష్ప గాడి అయితే రూల్ చేస్తున్నాడు భయ్య. సో ఫైనలీ నేషనల్ టు ఇంటర్నేషనల్ ఒకటే రూల్ అయితే నడుస్తుంది భయ్య, అదే మన పుష్ప గాడి రూల్. సో ఫైనలీ ఇవే భయ్య పుష్ప 2 మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.